హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియోస్ ఛానల్. ఈ రోజు వీడియో చాలా మందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది ఇండియన్ రైల్వేలో ప్రయాణం చేస్తూ ఉంటారు, ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు, లాంగ్ ట్రావెలింగ్ వెళ్తూ ఉంటారు. టికెట్ మనకు రైల్వే స్టేషన్ కి వెళ్ళిన తర్వాత టికెట్ ను మనం ఏ విధంగా బుక్ చేసుకోవాలి, స్మార్ట్ కార్డ్ ద్వారా చేసుకోవాలా, ట్రైన్ టికెట్ 2 నిమిషాల్లో మనం ఏ విధంగా బుక్ చేసుకోవాలో, ఫాస్ట్ గా మనం ఎంత స్పీడ్ గా 2 నిమిషాల్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాము. ఎందుకంటే చాలా మంది వెళ్తూ ఉంటారు, ఆ ప్లాట్ఫామ్ మీద నిలబడి మనం టికెట్ తీసుకోవాలంటే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఫోన్ పే, గూగుల్ పే అన్ని ఉంటాయి కాబట్టి ఈ యొక్క డీటెయిల్స్ మాత్రం మొత్తం తెలుసుకున్నాము. ఏ విధంగా టికెట్ ని బుక్ చేసుకోవాలి మనము మిషన్ ద్వారా ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ లో. అంటే ఇక్కడ మనం చూస్తున్నా చూడండి, ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ లో మనకు ఏటీవీఎం మిషన్ అనేటువంటిది ఉంటుంది. టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మీరు మాత్రం స్టేషన్ కి లోపలికి వెళ్ళినప్పుడు ఆ లైన్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఇట్లాంటి మిషన్ దగ్గరికి అయితే మీరు వెళ్ళండి. ఇట్లాంటి మిషన్ దగ్గర వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి, యూజింగ్ మ్యాప్ అని ఎక్కడ ఉంది, ఫాస్ట్ బుకింగ్ అని ఉంది, ఆల్ అదర్ స్టేషన్స్ అని ఉంది, చెక్ ట్రైన్ అవైలబిలిటీ అని ఉంది, ప్లాట్ఫామ్ టికెట్ అని ఉంది, రీఛార్జ్ స్మార్ట్ కార్డ్ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. నేను ఫాస్ట్ బుకింగ్ మీద మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, షాద్ నగర్, శ్రీరామ్ నగర్, ఉండానగర్, వనపర్తి రోడ్, ప్రతి ఒక్క స్టేషన్ ది ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. అదే విధంగా టికెట్ కూడా ఒక్కొక్కరికి ఎంత ఉంది, మేల్ కి ఎంత ఉంది, ఫీమేల్ కి ఎంత ఉంది అనేటువంటిది కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. ప్రింట్ ప్లాట్ఫామ్ టికెట్ కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి 10 రూపాయలు చొప్పున ఉంటది. అది చాలా మందికి తెలుసు, కానీ మళ్ళీ ఒకసారి నేను అక్కడ చూపిస్తున్నా. ఇంకొకటి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే స్మార్ట్ కార్డ్ కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. ఆల్ అదర్ స్టేషన్స్ అంటే అక్కడ ఒకవేళ అక్కడ మన ఫాస్ట్ బుకింగ్ లో ఒకవేళ స్టేషన్ లేకపోతే నేను ఇక్కడ కర్నూలు సిటీ అని కొడుతున్నాను చూడండి. కర్నూలు సిటీ అని క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకు చేంజ్ జర్నీ డీటెయిల్స్, ఎందుకంటే మన దగ్గర పెద్దవాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు కూడా మనకు వస్తూ ఉంటారు, మన కొడుకులు ఉంటారు, కూతుర్లు ఉంటారు. కాబట్టి మనం ఏ విధంగా ఇక్కడ పైనది మనం చూసుకున్నట్లయితే పెద్దవాళ్ళది అనమాట. పెద్దవాళ్ళు మనకు ఉంటారు కదా, మన నాన్న, అమ్మలు, తాతలు. అదే విధంగా మనం కింద చూసుకున్నట్లయితే చిన్న పిల్లలు కూడా ఉంటారు. మనకి చిన్న పిల్లలకు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే చాలా మంది ఇక్కడ మనం అనుకుంటాం సింగిల్ గా పోతే కానీ ఒక సింగిల్ టికెట్ మనం అక్కడ తీసుకోవచ్చు, అక్కడ సింగిల్ కూడా కనిపిస్తుంది. కానీ చిన్న పిల్లలది ఉంటే ఒక నలుగురు ఉంటే నలుగురు కానీ, ముగ్గురు ఉంటే ముగ్గురు కానీ, ఇద్దరుంటే ఇద్దరు కానీ, ఒక్కరుంటే ఒక్కరు కానీ. అదే విధంగా పెద్దవాళ్ళు కూడా ఒక్కరుంటే ఒక్కరు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, ఇద్దరుంటే ఇద్దరు, అదే విధంగా ఒకరుంటే ఒక్కరు. అక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద కనిపిస్తుంది చూడండి, మహబూబ్ నగర్ టు తిరుపతి, మహబూబ్ నగర్ టు కర్నూలు సిటీ. కర్నూలు సిటీకి అక్కడ క్యూఆర్ కోడ్ అనేటువంటిది మనకి ఈ విధంగా అక్కడ పైన కనిపిస్తుంది. మన దగ్గర ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఏ రకమైనటువంటి యూపీఐ ఐడితోన మనం ఇక్కడ బార్ కోడ్ అనేటువంటిది ఇస్తుంది ఇండియన్ రైల్వే. స్మార్ట్ కార్డ్ తో కానీ ట్రైన్ టికెట్ 2 నిమిషంలో మనం బుక్ చేసుకోవచ్చు స్కాన్ చేసి. అదే విధంగా ఫాస్ట్ ట్రైన్ టికెట్ అనమాట ఇది. ఇండియాలోనే మనకి ఎంత స్పీడ్ టికెట్ అంటే అంత స్పీడ్ టికెట్ 2 నిమిషంలోనే మనకి బయటికి అనేటువంటిది వస్తుంది. సో ఇండియన్ రైల్వే టికెట్ నేను మొత్తం గైడ్ అయితే చేశాను. మీరు మీ ఫోన్ పే, గూగుల్ పే ద్వారా మీరు స్కాన్ చేసి అక్కడ మనకు అక్కడ బార్ కోడ్ కనిపిస్తుంది కదా, దానికి స్కాన్ చేసినట్లయితే అక్కడ పేమెంట్ అయినటువంటిది 60 రూపాయలు అవుతుంది. 60 రూపాయలు మనం క్లిక్ చేసినట్లయితే మనకి టికెట్ అయినటువంటి బయటికి వస్తుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్